వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీఆర్ స్టూడియోస్. దిస్ ఈజ్ లత న్యూస్ టాక్స్. ఈరోజు అయితే నేను ఒక టాపిక్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన అయితే నడుస్తుంది. ముందైతే కేసీఆర్ గారి పాలన అయితే నడిచింది. ఈ ప్రభుత్వం వచ్చి కూడా చాలా కాలం అయింది కాబట్టి ప్రజల్లో కొన్ని చర్చలు, కొన్ని ఒపీనియన్స్ కూడా వస్తూ ఉన్నాయి. కొంతమంది అయితే కేసీఆర్ గారి ప్రభుత్వం నచ్చిందని, కొందరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నచ్చిందని, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళైతే తెలియజేస్తున్నారు. సరే, ఈ ఒపీనియన్స్ చర్చలు అనేవి కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న వ్యత్యాసం అయితే చూద్దాం. మాజీ ప్రభుత్వ పాలన వర్సెస్ ప్రస్తుత ప్రభుత్వ పాలన. అధికారంలోకి రాకముందు కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా కొన్ని పథకాలు ప్రవేశపెడతాము అని చెప్పారు. సో ఎంతవరకు పథకాలు ప్రవేశపెట్టారు, ఎంతవరకు అమలు చేశారు అనేవి అయితే చూద్దాం. ఫస్ట్ అయితే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు. ఆసరా పెన్షన్. ఈ ఆసరా పెన్షన్ ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి 2000 చొప్పున అయితే ఆర్థిక సహాయం అయితే అందించడం జరిగింది. ఇదైతే సమర్థవంతంగానే అమలు చేశారు. నెక్స్ట్ వచ్చేసి రైతు బంధు. ఈ రైతు బంధు ఏమిటి అంటే రైతులకు ఎకరంకి 10,000 చొప్పున అయితే ఆర్థిక భారం తగ్గించడానికి అందించడం అయితే జరిగింది. ఇది కూడా సమర్థవంతంగానే అమలు చేశారు. మిషన్ కాకతీయ. ఈ మిషన్ కాకతీయ మెయిన్ ఉద్దేశం ఏమిటి అని అంటే ఈ తెలంగాణలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటలు ఏమైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు అపరిశుభ్రం అయిపోతూ ఉంటాయి. ఈ వర్షం వాటర్ స్టోరేజ్ ఇవంతా ఏర్పడిపోయి, సో వాటిని క్లీన్ చేయించి మళ్ళీ తిరిగి పునరుద్ధీకరించడం, ఇది కూడా దాదాపుగా అమలు చేశారని చెప్పవచ్చు. నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి పథకం. ఈ కళ్యాణ లక్ష్మి పథకం కింద వివాహమైన స్త్రీలకు ₹1,00,000 ఆర్థిక సహాయం అయితే అందించడం జరిగింది. ఇది కూడా దాదాపుగా అయితే అమలు చేశారు. కంటి వెలుగు కింద కేసీఆర్ గారు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకి ఐ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేయడం, వాళ్ళకి ఉచితంగా కంటి పరీక్షలు చేయించడం, అలానే ఉచితంగా కళ్ళజోళ్ళు కూడా ఆయన కేసీఆర్ గారు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది కూడా మంచిగానే అమలు చేశారు. నేతన్నల సంక్షేమం. ఈ నేతన్నల సంక్షేమం ఏమిటి అని అంటే ఆదరణ లేని నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3,000 చొప్పున అయితే ఆర్థిక సహాయం అయితే అందించడం జరిగింది. ఇది కూడా సమర్థవంతంగానే అమలు జరిగింది. కేసీఆర్ కిట్. ఈ కేసీఆర్ కిట్ అయితే గర్భిణీ స్త్రీలకైతే చాలా ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఈ గర్భిణీ స్త్రీలు ఆఫ్టర్ డెలివరీ తర్వాత బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఈ కేసీఆర్ గారి కిట్ ద్వారా అందించారు. సో పుట్టిన తర్వాత బిడ్డలకు కూడా విడతల వారీగా కూడా ఆర్థిక సహాయం అయితే చేయడం జరిగింది. ఇది కూడా సమర్థవంతంగానే అమలు చేశారని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మిషన్ భాగీరథ. ఈ మిషన్ భాగీరథ మెయిన్ ఉద్దేశం ఏమిటి అని అంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఈయన నల్ల సదుపాయం అనేది తీసుకొని వచ్చారు. ఇదైతే పూర్తిగా అయితే కేసీఆర్ గారు అమలు చేశారు. సో కేసీఆర్ గారి ప్రభుత్వం అయితే చూసాం కదా. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి చూద్దాం. రేవంత్ రెడ్డి గారు ముందుగా 6 గ్యారంటీ పథకాలను అయితే అమల్లోకి తెచ్చారు. ఈ కాంగ్రెస్ అనేది 6 గ్యారంటీ కార్డుల కింద అమల్లోకి వచ్చింది. సో అదేంటి అని అంటే ఫస్ట్ మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 చొప్పున అయితే రేవంత్ రెడ్డి గారు అందిస్తానని చెప్పారు. ఇప్పటికైతే అది అమల్లోకి రాలేదు. మరి చూడాలి, ముందు ఏమైనా అమల్లోకి వచ్చే అవకాశం ఉందేమో చూద్దాం. ఇంకా 500కి గ్యాస్ సిలిండర్. ఈ 500కి గ్యాస్ సిలిండర్ అనేది కూడా దాదాపుగా అయితే అమల్లోకి వచ్చింది. ఇంకా కొంతమంది అర్హులైన వారికి కూడా అందాల్సి ఉంది. ఉచిత ఆర్టీసీ బస్సులు. ఇదైతే ఆయన పూర్తిగా అమలు చేశారు. దీని ద్వారా మహిళలు కూడా చాలా ఉపయోగం అయితే పొందుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా. ఈ రైతు భరోసా ఏదైతే ఉందో అది కేసీఆర్ గారి పాలనలో 10,000 ఎలా అయితే నడుస్తుందో ఇప్పుడు కూడా అలానే 10,000 నడుస్తుంది. సో చూడాలి, మరి ముందు ఏమైనా ఆయన పెంచే అవకాశం ఉందేమో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతి. ఈ గృహజ్యోతి పథకం కింద రేవంత్ రెడ్డి గారు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ అయితే ఇస్తానని చెప్పారు. ఇది కూడా దాదాపుగా అయితే అమలు చేశారు. ఇంకా కొంతమంది అర్హులకైతే అందాల్సి ఉంది. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు. ఇది కూడా అమల్లోకి అయితే వచ్చింది. చాలా వరకు అయితే అందరూ అప్లికేషన్స్ కూడా పెట్టుకుంటున్నారు. సో ముందు ఇంకా ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇంకా యువ వికాసం. ఈ యువ వికాసం కింద రేవంత్ రెడ్డి గారు ఈ విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అయితే అందజేస్తానని చెప్పారు. ఇప్పటికైతే అది అమల్లోకి రాలేదు. చూద్దాం, అది కూడా ముందు ఏమైనా అమలు చేస్తారేమో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి చేయూత. ఈ చేయూత పథకం కింద రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు 4,000 పెన్షన్ ఇస్తానని అయితే చెప్పారు. ప్రజెంట్ అయితే కేసీఆర్ గారి పాలన నడిచినట్టే 2,000 నడుస్తుంది. మరి ముందు ఏమైనా ఆయన పెంచుతారేమో చూడాలి. ఈ విషయంలో ప్రజలు కొంతవరకు అయితే అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. సో చూద్దాం, ముందు ఏమైనా పెంచే అవకాశం ఉందేమో. రేవంత్ రెడ్డి గారు అయితే ప్రవేశపెట్టిన పథకాలు ఇవి. కొంతవరకు అయితే అమలు చేశారు. ఇంకా అమల్లోకి రావాల్సిన పథకాలు అయితే ఉన్నాయి. సో ప్రభుత్వం ఇంకా ముందు ఉంది కాబట్టి అమలు చేస్తారో లేదో ముందు అయితే చూడాల్సి ఉంది.
ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలకి మధ్య వ్యత్యాసం అయితే చూసాం కదా. సో ఈ రెండు ప్రభుత్వాల గురించి మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మరొక వీడియోలో మీ ముందు ఉంటాను. దిస్ ఈజ్ లత సైనింగ్ ఆఫ్ శ్రీఆర్ స్టూడియోస్.